ప్రభు నామమున చేరి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఇస్తున్నాను. మనము ఈరోజు లేఖన భాగం యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధం ఏదనగా దేవుడు ఈ లేఖన భాగమును మన వినికిడిలో ఆశించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన కార్యక్రమానికి మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రభు నడిపింపును కోరుకుందాం. సొంత జ్ఞానంతో చెప్పేటువంటి బోధ వలన ఎటువంటి ప్రయోజనం లేదు. ఆత్మ నడిపింపును బట్టి, పరిశుద్ధాత్ముడు మనకు మాటలు అందించడాన్ని బట్టి ప్రతి దేవుని సేవకుడు బోధించాలి. ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్టు బోధించాలని దేవుని వాక్యంలో రాయబడింది. కనుక ఇట్టి నియమ ప్రకారం నేను నా తోటి సేవకులందరూ బోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. గత 10 రోజుల క్రితం, లేకపోతే పోయిన నెలలో 26వ తేదీ అనగా ఆగస్టు నెల 26వ తేదీ దేవజనులు పాస్టర్ ఎన్ జోషి గారు వెడలూరులో ఉంటారు, నెల్లూరు జిల్లా. వారు ప్రభునందు నిద్రించారు లంగ్స్ ఇన్ఫెక్షన్ వలన. కనుక వారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబం అనగా సహోదరి అనగా పాస్టమ్మ గారు, 2 కుమారుల కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఈ రోజుల్లో అక్కడెక్కడ దేవజనులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తున్నారు. దేవుని వాక్యంలో రాయబడింది, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగిందని. కాబట్టి ఆ కుటుంబం కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనం చేయిస్తున్నాం. ఈ సమయంలో నాయనా మీ వాక్యం వినడానికి సిద్ధంగా వచ్చినట్లు మీ బిడ్డల కొరకే మీకు వందనాలు. వారికి వీలు కలుగు చేసినందుకు మీకు వందనాలు. మరి ముఖ్యంగా మీ దాసులు పాస్టర్ ఎన్ జోషి గారు, వారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుని ఇంతకాలం పరిచర్యలో మీరు వాడుకున్నారు. ఆయా ప్రాంతాల్లో మంచి సువార్థికునిగా, సంఘ కాపరిగా మీరు వాడుకున్న విధానం కొరకే మీకు వందనం చేయిస్తున్నాం. ప్రభువా, మీ దాసురాలి కొరకు, 2 కుమారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబంలో మీ కార్యము జరిగించండి. సమస్త జ్ఞానమునకు మించిన మీ సమాధానము వారికి మెండుగా అనుగ్రహించమని అడుగుకుంటున్నాం. ప్రభువా, మాకు తెలిసి తెలియకుండా అనేక మంది దేవజనులు మీ దాసులు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతున్నారు. వారికి బదులుగా లేకపోతే వారి స్థానాల్లో మీరు నమ్మకస్తులైనట్టు వారికన్నా శక్తివంతమైనటువంటి దేవజనులను లేవనెత్తమని కోరుకుంటున్నాం. దేవా, మీకు వందనం చేయిస్తున్నాం. ఈ పరిచర్యలు ఎవరి పరిచర్య కూడా బలహీనపడడానికి వీల్లేదు నాయన. కాబట్టి పరిచర్యలోంచి అనేక మంది యెహోషువ లాంటి వాళ్ళు, తిమోతీలు లేవగలటం సాయించమని మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో సమర్పిస్తూ ఈ సమయంలో వాక్యం వినబోతుండగా వినడానికి అయ్యా వేగిరపడేటువంటి మనసు, అంతేకాకుండా విన్న వాటిని ఆలోచించి వివేచించి అన్వయించుకునేటువంటి హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించమని, ఆత్మను అనుగ్రహించమని, మీ కార్యం జరిగించమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. దయచేసి మీ ప్రార్థన మనవులు తెలియజేయండి. మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. దేవుని స్తోత్రం. మా సంఘంలో నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రతి నెల మొదటి ఆదివారానికి ముందు 3 రోజులు వచ్చినా 4 రోజులు వచ్చినా ఉపవాసాలు ఉండడం ఈ మధ్య కాలంలో కొద్ది బ్రేక్ వచ్చినప్పటికీ అంతకుముందు ఆనవాయితీగా జరుగుతుంది. సెప్టెంబర్ నెలలో కూడా ప్రభు కృపను బట్టి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నేను కొంతమంది దేవజనులు సంపూర్ణంగా ఉపవాసం ఉండడానికి ప్రార్థన చేయడానికి ప్రభు సహాయం చేశాడు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. లోకంలో సేవ పేరుతో బిజీగా తిరగొచ్చు, కానీ ప్రభు సన్నిధిలో గడపడాన్ని మించి ఉపవాసంతో, ప్రార్థనతో, వాక్య ధ్యానంతో ప్రభు సన్నిధిలో గడపడాన్ని మించినటువంటి ఆశీర్వాదం మరొకటి లేదు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. రైట్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై మనం యోహాను సువార్త 21వ అధ్యాయపు ధ్యానాల్లో ఉన్నాం. ఇప్పటివరకు ప్రభు కృపను బట్టి 21వ అధ్యాయంలోంచి 7 సందేశాలు అందించడానికి ప్రభు సాయం చేశాడు. ఈ దినము మనము మొట్టమొదటి వచనాన్ని అనగా యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానించుకుందాం. స్తోత్రం. అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. నేను చదువుతున్నాను. ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ TPT అనేటువంటి తర్జుమాని నేను చదువుతున్నాను. Later Jesus appeared once again to a group of his disciples by Lake Galilee.
దేవుని స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాటలు, యేసు ప్రభు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్, హీ రివీల్డ్ హిస్ బాడీ ఆర్ గ్లోరియస్ బాడీ ఆర్ రిజరెక్టెడ్ బాడీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన టైటిల్ కూడా కొద్దిగా ఆలోచించాలి. అపవాది క్రియలను లయపరిచేటువంటి ప్రత్యక్షత, ద రివిలేషన్ ఆర్ ద మేనిఫెస్టేషన్ that destroy the works of the enemy. దేవుని స్తోత్రం. దురాత్మ యొక్క, సాతాను యొక్క కొన్నిటిని, అన్నిటిని అని కాదు, లేదా కొన్నిటిని వీలైతే అన్నిటినీ కూడా సంహరించేటువంటి, అదృశ్యం చేసేటువంటి, లేదా లయపరిచేటువంటి, పాడు చేసేటువంటి ప్రత్యక్షత, దేవ ప్రత్యక్షత. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనించినట్టయితే, యోహాను భక్తుడు యేసు ప్రభు యొక్క నరావతారం యొక్క ఉద్దేశాలు ఏంటి అని చెప్తానే ఉన్నాడు. ఈ యోహాను పత్రికలో కనీసం ఒక 5-6 సార్లు ఏంటి నరావతారం యొక్క ఉద్దేశము అనే దాని గురించి ఆయన వివరించుకుంటూ వచ్చాడు. ఇక్కడ 8వ వచనంలో రాయబడింది, 8వ వచనంలో చదువుతున్నాను. ద రీజన్ ద సన్ ఆఫ్ గాడ్ వాస్ రివీల్డ్ వాస్ టు అన్డూ అండ్ డెస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ది డెవిల్. చదువుదాం 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఇది ప్రత్యక్షత. అపవాది క్రియలను లయపరచాలి. ఏదో ఆషామాషిగా భూలోకాన్ని దర్శించి వెళ్ళడానికి కాదు యేసు ప్రభు వచ్చింది, దర్శించడానికి కాదు వచ్చింది. దర్శించాడు, అదే సమయంలో దురాత్మ యొక్క క్రియలను నిర్మూలన చేయాలి. అందుకని యేసు ప్రభు యొక్క మినిస్ట్రీలో అనేకమైన అద్భుతాలు జరిగాయి. దురాత్మలు వెళ్ళగొట్టబడ్డాయి, కుష్ఠరోగులు బాగయ్యారు, చనిపోయిన వాళ్ళు లేచారు, మోగవారు మాట్లాడారు, చెవిటివారు విన్నాడు, గుడ్డివారు చూచారు. ఇలా వేరువేరు కార్యాలు. ఈ కార్యాలన్నీ అపవాది యొక్క కార్యాలు. ఈ అపవాది యొక్క కార్యాల్ని లయం చేయడానికి మనుష్య కుమారుడు అనగా యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 22వ వచనంలో మనం గమనిస్తే అక్కడ ఒక మాటను మనం చూడగలం. ఇస్కరియోతు కాని యూదా ప్రభువా నీవు లోకానికి కాకుండా మాత్రమే నిన్ను నీవు కనపరుచుకుంటే ఏమి సంభవించనని. Then one of the disciples named Judas, bracket lo not Judas Iscariot, said, Lord, why is it to you? Is it you will only reveal your identity to us, not to everyone. నీ యొక్క ఉనికిని గురించి నీవు అందరికీ కాకుండా మాకు మాత్రమే, లిమిటెడ్ పీపుల్కి మాత్రమే, మా డిసైపుల్స్కి మాత్రమే, మా శిష్యులకు మాత్రమే ఎందుకు చూపిస్తున్నావు, ఎందుకు కనపరుచుకుంటున్నావు అనేటువంటి యూదా ప్రశ్నను మనం చూస్తున్నాం. గమనించాలి, యేసు ప్రభు యొక్క శిష్యుల్లో 2 యూదాలు ఉన్నారు. యేసు ప్రభు యొక్క శిష్యుల్లో 2 యాకోబులు ఉన్నారు. 2 యాకోబులు, 2 యూదాలు ఉన్నారు అనే సంగతిని మనం మర్చిపోకూడదు. అందుకనే అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో ఒక యాకోబు చనిపోయాడు, మరొక యాకోబు యొక్క ప్రస్తావన మనకు కనిపిస్తుంది. అల్ఫయి కుమారుడగు యాకోబు ఒక ఆయన అయితే, ఒక ఆయన జబదయి కుమారుడైనటువంటి యాకోబు. సరే, వీటిలోకి వెళ్ళలేదు మనం. దేవునికి స్తోత్రం. ఒక ప్రత్యక్షత కావాలి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మాట్లాడింది శరీరధారిగా, లేకపోతే ఇన్కార్నేషన్ అనగా శరీరములో ఆయన ప్రత్యక్షం కావడం. కానీ ఇక్కడ పునరుత్థానుడైన తర్వాత మహిమ శరీరంతో ఉన్నాడు, పునరుత్థానుడైన తర్వాత ప్రత్యేకమైన శరీరంతో ఉన్నాడు. ఆ శరీరములో ఉన్న ప్రత్యక్షతను అనుగ్రహించాడు. హీ గేవ్ ద గ్లోరియస్ రివిలేషన్ ఆర్ అపియరెన్స్. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్? దానికి కారణం ఏంటి? కారణాలు ఉన్నాయి. కారణాలు లేకుండా ఏది జరగడం లేదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఈ 3 కారణాలు, లేకపోతే అపవాది యొక్క క్రియలు, 3 క్రియలను లయం చేయడానికి జీసస్ క్రైస్ట్ అపియర్డ్ టు హిస్ డిసైపుల్స్ అట్ ద సీ ఆఫ్ గ్యాలలీ ఆర్ ద లేక్ ఆఫ్ గ్యాలలీ. ఆ సముద్రం దగ్గర, ఆ సరస్సు దగ్గర వాళ్ళకి ప్రత్యక్షం కావడానికి కారణం ఏంటంటే 3 కారణాలు.
చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో 3 కారణాలు మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని ఆధారంగా తీసుకుని మనం ఆలోచిస్తున్నాం. ఏంటంటే అపవాది క్రియలను లయం చేయడం. అపవాది యొక్క 3 క్రియల గురించి. అపవాది 3 క్రియలే చేస్తాడని కాదు, అనగా 3వసారి జరిగిన ప్రత్యక్షత, అనగా యోహాను సువార్త 21వ అధ్యాయంలో జరిగిన ప్రత్యక్షత, ఆ ప్రత్యక్షత ద్వారా ఎలా లయం చేయబడింది, ఎలా నాశనమైంది, ఎలా డెస్ట్రాయ్ అయింది అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. మొట్టమొదటి విషయము ఇదే అధ్యాయంలో 3వ వచనంలో మనం గమనించినట్లయితే, స్తోత్రం, సీమోను పేతురు నేను చేపలు పట్టబోదని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమనేది, మేము కూడా నీతో పాటు వస్తామని వారు వెళ్ళి దోణి ఎక్కారు కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఆ రాత్రి వారు ఏమి ఒక్క చేప కూడా పట్టలేదు. ఒక వ్యర్థమైన రాత్రి అయిపోయింది. మనం ఎందుకు చదివించామంటే అయోమయ స్థితిలో ఉన్నటువంటి, కన్ఫ్యూషన్లో ఉన్నటువంటి, వాట్ నెక్స్ట్ అనేది అర్థం కానటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఏంటిది, ఇప్పుడు ఏం చేయాలి? సరే, ఇంతకుముందంటే 3.5 సంవత్సరాలు యేసు ప్రభు ఉన్నాడు, ఆయనతో తిరిగాము. బట్ ఈజ్ నాట్ హియర్. ఆయన లేడే. ఆయన ఉంటే మనకు చేతుల నిండా పని ఉండేది. ఆయన లేకపోతే పని లేదే, ఖాళీగా ఉంటున్నామే, ఏం చేయాలి? ఆయన లేడు, గుర్తుపెట్టుకోండి. ఆయన అప్పగించిన పని ఉంది మనకు. ఒకవేళ మన సంస్థ నాయకులు మన దగ్గర ఉండకపోవచ్చు, కానీ ప్రభు మనల్ని చూస్తున్నాడు. ఎవరో చూస్తున్నారని ఎవరినో సంతోషపరచాలని పనిచేయడానికి ప్రయత్నం చేయొద్దు. మనందరినీ రహస్యంగా చూసేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. మనం చేసే పనిని ఆయన చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు కనుక ఆయన చూసి ప్రతిఫలం ఇస్తాడు, అంతవరకే. కానీ మనుషుల్ని మెప్పించడానికి, మెన్ ప్లీజర్స్గా మనుషుల్ని ప్రీతిపరచడానికి మనం ప్రయత్నం చేయకూడదు. వలస పత్రికలో కూడా మనం గమనిస్తే, దాసులైన వాళ్ళు యజమానులను సంతోషపరచడానికి పైకి కనిపించే విధంగా, పైకి షో చేసే విధంగా, ప్రదర్శన జరిగించే విధంగా ఉన్నటువంటి పని చేయొద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏదైనా ప్రేమతో చేయండి, కానీ ప్రదర్శన నిమిత్తము, ఏదైనా ప్రయోజనం పొందుకోవడం నిమిత్తం ఏ పని చేయొద్దు. ప్రభు నామాన్ని మహిమపరచడం కోసం మనం పని చేయాలి. మీరు భోజనము చేసినను పానము చేసినను ఆయన నామ మహిమార్థమై చేయండి. ఏమైనా చేయండి, భోజనం చేసినా పానం చేసినా, అనగా భౌతికమైనది చేసినా, ఆత్మీయమైనది చేసినా, మానసికమైనది చేసినా ఆయన నామానికి మహిమ కలగాలి. నా నామము కాదు, మనిషి నామం కాదు, యేసు క్రీస్తు యొక్క నామం. అనగా ఆయనకు అత్యంత ప్రాముఖ్యతనివ్వండి, ఆయనకు అన్ని విషయాల్లో ప్రాముఖ్యత కలుగు నిమిత్తం అని కొలసే పత్రికలో అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, అపవాది క్రియలను లయము చేయడానికి మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అపవాది క్రియలను లయం చేయడానికి, అనగా సాతాను యొక్క క్రియలు లయం చేయడానికి పునరుత్థానుడైన ప్రభు 3వసారి ఆయన ప్రత్యక్షమయ్యాడు. మనకు తెలిసినట్టుగా యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతలు 11 ఉన్నాయి. పోస్ట్ రిజరెక్షన్ అపియరెన్సెస్, వాటిలో 7 యెరూషలేములో జరిగాయి. 1 ఎమ్మాయుస్లో జరిగింది, అనగా ఎమ్మాయు అనేటువంటి గ్రామంలో. తర్వాత 3 వచ్చేసి గలిలయలో జరిగాయి. 3 గలిలయలో జరిగాయి, 7 యెరూషలేములో జరిగాయి, 1 ఎమ్మాయులో జరిగాయి. సరే, 11 జరిగాయి. తర్వాత కూడా జరిగిన వాటిని కూడా కొంతమంది తర్వాత 3, 4 జరిగాయని మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయాన్ని ఆధారంగా చేసుకొని, లేదా అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయాన్ని ఆధారంగా చేసుకొని యేసు ప్రభు యొక్క ప్రత్యక్షలని వాడు చెప్పుకుంటూ వచ్చారు. సరే, వాటిలోకి వెళ్ళలేదు మన ప్రస్తుతానికి. మన పాయింట్, ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ప్రత్యక్షపరుచుకోవడంలో ఒక ఉద్దేశం ఉంది, స్విచ్ చేయడంలో ఒక ఉద్దేశం ఉంది, లైట్లు వెలగాలి. స్విచ్ చేయడంలో ఒక ఉద్దేశం ఉంది, ఫ్యాన్ తిరగాలి. స్విచ్ చేయడంలో ఒక ఉద్దేశం ఉంది, ఏదైనా మిషన్ పనిచేయాలి. అలాగే ఆయన ప్రత్యక్షతకు ఒక కారణం ఉంది, కొన్ని కారణాలు. ఆయన ప్రత్యక్షత అనేది ఒక పోరాటం లాంటిది. ఆ పోరాటము సాతానుకు విరోధంగా జరిగేటువంటి పోరాటం. ఆయన కుమారుల పక్షాన, ఆయన శత్రువు అయినటువంటి, మన విరోధి అయినటువంటి సాతానుకు వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటం ఇది. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
అపవాది క్రియలను లయపరిచేటువంటి ప్రత్యక్షత. మొట్టమొదటి ప్రత్యక్షత దేని కొరకు అంటే అయోమయాన్ని, అవిశ్వాసాన్ని తొలగించడానికి అని కాదు, పాడు చేయడానికి, నాశనం చేయడానికి, ఇంకా చెప్పాలంటే డైల్యూట్ చేయడానికి. నీళ్లు కలిపి డైల్యూట్ చేసి ఒక పదార్థం యొక్క, ఒక ద్రవ పదార్థం యొక్క అసిడిటీని తగ్గించవచ్చు, దాని యొక్క ఆమ్ల గుణాన్ని తగ్గించవచ్చు, లేకపోతే ఒకదాని ఘాటు తగ్గించవచ్చు. అంటే దాని ఒరిజినల్ ఆ నేచర్ లేకుండా చేయొచ్చు నీళ్లు కలపడం వల్ల. నీళ్లకు ఉండేటువంటి ఆ సాధు స్వభావం వల్ల ఏమవుతుందంటే ఆ ఆమ్ల గుణమైన, క్షార గుణమైన తగ్గిపోయి న్యూట్రల్, తటస్థమైనటువంటి స్థితికి వచ్చే అవకాశం ఉంది. అందుకనే మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అంటున్నారు. మజ్జిగను పలచన చేస్తున్నాం. ఇంతకుముందు చిక్కగా ఉన్న మజ్జిగ ఇప్పుడు పలచన అయిపోయింది. కారణం ఏంటంటే అనేక మందికి పంచబడాలి. దాంట్లో వాటర్ కాంటెంట్ పెరుగుతూ ఉంది, పెంచుతూ ఉన్నారు, మనం పోస్తూ ఉన్నాం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ప్రభువు యొక్క ప్రత్యక్షత వచ్చి ప్రభువు యొక్క ప్రత్యక్షత కలిగిన తర్వాత జరిగేటువంటి పని ఏంటంటే మన అయోమయం, మన కన్ఫ్యూజన్ తొలగించబడి మనకు క్లారిటీ వస్తుంది. ప్రత్యక్షత అనేది మనకు క్లారిటీని, స్పష్టతను ఇస్తుంది. ఇట్ గివ్స్ క్లారిటీ. బూర స్పష్టమైన ధ్వని ఇవ్వలేకపోతే ఎవడు యుద్ధానికి సిద్ధపడతాడు అని 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో ప్రశ్న చూస్తున్నాం. బూర స్పష్టమైన ధ్వని ఇవ్వాలి, సందేశకుడు స్పష్టమైన పిలుపునివ్వాలి, సందేశకుడు స్పష్టమైన సత్యాన్ని ఇవ్వాలి. అయోమయాలకు అవకాశం ఉండకూడదు. గొనుగుడు సనుగుడుగా ఉన్న సందేశం ఇవ్వకూడదు. స్పష్టంగా వాళ్ళు వినున్నట్లుగా, స్పష్టంగా వాళ్ళ చెవులారా వారు వినున్నట్లుగా అటువంటి సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటి విషయము అయోమయాన్ని, లేకపోతే కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్ వల్ల చేపలు పట్టడానికి వెళ్ళారు. లేదండి నేను మిమ్మల్ని పంపిస్తానని చెప్పాడు, ఆ పంపడం కోసం ఎదురు చూడాలి, వీ విల్ వెయిట్ ఫర్ ఇట్ అని ఏమాత్రం ఆలోచించలేకపోయారు. మొట్టమొదటి విషయం అయోమయాన్ని, అపవాది క్రియ. అది ఆ కన్ఫ్యూజన్ అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సాతాను క్రియ కానీ దేవుని కార్యం కాదు. ఇది దేవుడు అల్లరికి కర్త కాడు. అల్లరి అంటే అయోమయం, కన్ఫ్యూజన్. గాడ్ ఈజ్ నాట్ ఆథర్ ఆఫ్ కన్ఫ్యూజన్, బట్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ క్లారిటీ. ఆయన సమాధానమునకు కర్తే కానీ అల్లరికి కర్త కాడు. అల్లరికి కర్త అంటే కొంతమంది ఆత్మలో చేసేట ఆరాధనను ఉద్దేశించి కాస్త ఎమోషన్తో కూడుకున్నట్టు ఆరాధన ఉద్దేశించి దాన్ని అల్లరి అంటున్నారు. అది అల్లరి కాదు. అల్లరి వేరు, అయోమయం వేరు. దీని తేడా మనం అర్థం చేసుకోవాలి. మన తర్జుమాలో అల్లరికి కర్త కాడు అనేది అల్లరి కర్త కాదు, అయోమయానికి కర్త కాదు, కేవోస్కి కర్త కాదు. అనగా ఏమీ లేని తత్తరబెత్తర లేకపోతే అయోమయ స్థితికి ఆయన కర్త కాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపవాది క్రియ అయినటువంటి అయోమయాన్ని లయం చేయడానికి యేసు ప్రభు శిష్యుల ముందు ప్రత్యక్షమయ్యాడు. శిష్యులకు 3వసారి ప్రత్యక్షమయ్యాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయములో 4వ వచనం. స్తోత్రం. సూర్యోదయమవుతుండగా దరి నిలిచెను. యేసు దరిని నిలిచాడు, అనగా ఒంటి మీద నిలిచాడు. అయితే ఆయనే యేసు అని యేసు ప్రభు అని తమ బోధకుడని గుర్తుపట్టలేదు. శిష్యులు ఏమాత్రం గుర్తించలేకపోయారు. Then at dawn Jesus was standing there on the shore, but the disciples did not realize that it was him. రియలైజేషన్ రాలేదు, అవగాహన రాలేదు. అరే ఈయన యేసే కదా, ప్రభు సుమి అని తర్వాత కాసేపటికి అర్థం చేసుకున్నారు. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు విషయం. రెండో విషయం, ఒక గుర్తించలేని, గ్రహించలేని, అవగాహన కలిగి ఉండలేనటువంటి స్థితి ఉంది చూసారా, అది తొలగిపోవాలి. అనగా అజ్ఞానం తొలగిపోవాలి, అజ్ఞానపు తిమిరం తొలగిపోవాలి. సూర్యోదయమైంది, భౌతికమైనటువంటి వెలుతురు వచ్చింది, భౌతికమైన చీకటి తొలగిపోయింది, ఓకే. కానీ అదే సమయంలో ఆత్మ సంబంధమైన వెలుతురు వచ్చినప్పుడు ఆత్మ సంబంధమైన చీకటి తొలగిపోతుంది. ఎక్కడ వెలుగు వచ్చినా అది భౌతికమైందైనా ఆత్మీయమైందే, కానీ ఆత్మ సంబంధమైనదైనా భౌతికమైన సంబంధమైనదైనా చీకటికి అవకాశం ఉండదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం, అజ్ఞానాన్ని లేకపోతే అవివేకాన్ని తొలగించడానికి. ఆయన ఎవరు అని ఆయన చెప్పేదాకా ఆయన నేనే యేసు ప్రభువు అని చెప్పలేదు. యోసేపు చెప్పాడు, నేను మీరు అమ్మినటువంటి యోసేపు అని ఆయన చెప్పాడు. ఐఎమ్ జోసెఫ్
అని తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆదికాండం 45వ అధ్యాయంలో. ఇక్కడ నేను యేసు ప్రభువుని అని ఆయన ప్రత్యక్షపరచుకోకపోయినప్పటికీ కూడా ఆయన చేసిన కార్యాన్ని బట్టి యోహానుకు స్ట్రైక్ అయింది. ఓ, ఈయన ఎవరో కాదు, మన ప్రభువే. ప్రభువులాగా ఉన్నాడని కాదు, ప్రభు అయిండొచ్చని కాదు, ఈయన ప్రభు సుమి, ప్రభువేనయ్యా పేతురు అని యోహాను గారు చెప్పడాన్ని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపవాది క్రియలైనటువంటి అయోమయాన్ని, అపవాది క్రియలైనటువంటి అజ్ఞానాన్ని, ఈ రెండింటినీ తొలగించడానికి యేసు ప్రభు, పునరుత్థానుడైన ప్రభు తన శిష్యులకి మూడోసారి గలిలయ సముద్ర తీరంలో ఆయన ప్రత్యక్షమైనట్టు అర్థం చేసుకోవచ్చు. మూడో విషయాన్ని, చివరి విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. స్తోత్రం, స్తోత్రం. ఇదే అధ్యాయంలో 12వ వచనం. స్తోత్రం. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు, వల పిగలలేదు. దేవునికి స్తోత్రం. యేసు రండి, భోజనం చేయడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడును ఆయన అడగా తెగింపలేదు. కమ్, లెట్స్ హ్యావ్ సమ్ బ్రేక్ఫాస్ట్, జీసస్ సెడ్ టు దెమ్, అండ్ నాట్ వన్ ఆఫ్ ది డిసైపుల్స్ నీడెడ్ టు ఆస్క్ హూ ఇట్ వాస్, బికాస్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ నో ఇట్ వాస్ ద లార్డ్. అంటే అడగడానికి తెగించలేదు. అలనాడు పిలాతును అడగడానికి తెగించారు అరిమతయ యోసేపు. పిలాతును అడగడానికి నికోదేము తెగించాడు. ఆ బాడీ మాకు ఇచ్చేసేయండి, ఎలాగో మీరు చంపేశారు, అయిపోయిందిగా, మీ కోపం తీరింది, మీ పగ తీరింది కదా, యూదులను సంతోషపరచడం కోసం మీరు ఏదో చేశారుగా, అరిచే వాళ్ళని ఆనందపరచడం కోసం మీరు ఏదో చేశారు కదా, అట్లీస్ట్ గివ్ అట్లీస్ట్ ద డెడ్ బాడీ, ద బాడీ ఆఫ్ క్రైస్ట్ మాకు ఇవ్వండి, మేము చూసుకుంటాం. భూస్థాపన చేయడానికి ఎవరు లేరు, శిష్యులు ఎవరు లేరు, తల్లి లేదు, స్త్రీలు ఎవరు లేరు. దేవుడు ఎవరో ఇద్దరు వ్యక్తులను లేవనెత్తాడు. మేము చచ్చిపోతే అట్ట మా ఎత్తుబడి ఎవరు చేస్తారు, బరియల్ గ్రౌండ్ స్థలం ఉంటుందా అని ఆలోచించేదానికన్నా నువ్వు బ్రతికుండగానే ప్రభు కోసం ఏం చేస్తున్నావు ఆలోచించు. చచ్చిపోయిన తర్వాత ఎలాగైనా ఎత్తేస్తారు, ఎక్కడైనా పడేస్తారు, అంతవరకు అది ప్రాముఖ్యమైన విషయం కాదు. చర్చ్ బిల్డింగ్ లేదని, చర్చికి బరియల్ గ్రౌండ్ లేదని, ఇలా వేరు వేరు కారణాలను బట్టి ఆత్మ సంబంధమైన మందిరాలను వదులుకొని భౌతిక కట్టడాలుగా నిలుస్తున్న మందిరాలు అనబడే వాటికి ప్రజలు వెళ్ళడం విచారకరమైన విషయం. మూడో విషయం, వాళ్ళు శిష్యులు, ఆయన గురువు. గురు శిష్యుల మధ్యలో సత్సంబంధాలు ఉంటాయి, ఉండాలి. వాళ్ళ దగ్గర ఉన్నాయి ప్రభు కృపను బట్టి. వాళ్ళకి అప్పటి వరకు 3.5 సంవత్సరాలుగా ఉన్నట్టు 3.5 రోజులో లేకపోతే 3.5 వారాల అనుబంధం కాదు, 3.5 సంవత్సరాల ఇంచుమించు సుదీర్ఘ అనుభవం. ఈ అనుభవంలో స్వేచ్ఛగా, ఫ్రీగా, అరమరిక లేకుండా అదేంటి ప్రభు నువ్వేనా, ఈజ్ ఇట్ యూ, నువ్వేనా అని అడగాల్సినటువంటి పరిస్థితులు. అర్థమైంది కానీ అడగలేదు. అర్థమైతే ఎందుకు అడగాలి, అడగాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? కానీ అడిగి కన్ఫర్మ్ చేసుకుందామని, నిశ్చయిత చేసుకుందామని ఆలోచనలో ఉన్నట్టున్నారు, కానీ తెగించలేదు, సాహసించలేదు, ధైర్యం చేయలేదు. మళ్ళీ గద్దెంపుకు గురి అవుతామేమోని భయపడ్డారేమో. దేవుని స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. మూడో విషయం అధైర్యం. సాతాను యొక్క మరొక ఆయుధం అధైర్యం. సాతాను యొక్క ఉపకరణం అది. ఒకటి సాతాను యొక్క ఆయుధాలైనటువంటి అయోమయం, రెండోది సాతాను ఆయుధమైనటువంటి అజ్ఞానం, మూడోది అధైర్యం. భయపడిపోయి పిరికి వాళ్ళముగా మార్చాలని సాతానుడు ప్రయత్నం చేస్తున్నాడు. సాతానుడు తన బిడ్డలకి పిరికితనము గల ఆత్మను ఇచ్చాడు, పగ తీర్చుకునే ఆత్మనిచ్చాడు, ఇంద్రియ నిగ్రహం లేని ఆత్మనిచ్చాడు, శక్తి లేని ఆత్మనిచ్చాడు. కానీ దేవుడైతే మనకు పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు. కానీ దేవుడు తన బిడ్డలకి, తన ప్రేమించే వారికి అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి కావలసిన విధంగా, తాము దేవుని కుమారులమైన ఆత్మసాక్ష్యం చెప్పే విధంగా వాళ్ళకి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఆత్మశక్తి, ఇంద్రియ నిగ్రహం, ప్రేమను అనుగ్రహిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడవ విషయం అధైర్యాన్ని తొలగించుకోవాలి. నీలో ఉన్న అయోమయాన్ని, అజ్ఞానాన్ని, అధైర్యాన్ని, ఈ మూడు సాతాను యొక్క పనులే. ఈ పనులను లైన్ చేయడానికి మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దయచేసి తలలోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం, ఆలోచిద్దాం. అపవాది క్రియలు ఇంకా నా జీవితంలో ఉన్నాయి, నా బిడ్డల జీవితాల్లో
ఉన్నాయి, వాటిని లయం చేయాలి. యేసు ప్రభు యొక్క సాన్నిధ్యం ద్వారా అపవాది క్రియలు లయమవుతాయి. ఈ సమయంలో మా కుటుంబంలో ఉన్నటువంటి అపవాది క్రియలు లయపరచబడాలని ఎవరైనా నాతో కలిసి ఏకీభవించి ప్రార్థించాలని ఇష్టపడితే మీరు ప్రార్థించవచ్చు. ఆర్థిక సమస్యలైనా, ఆత్మీయ సమస్యలైనా, మానసికమైన సమస్యలైనా, అనారోగ్య సమస్యలైనా వీటన్నిటిని పరిష్కరించడానికి దేవుడు శక్తిమంతుడు. అందరం ప్రార్థనలో ఉందాం, ప్రార్థన చేసుకుందాం. ఇది మనల్ని మనం ప్రభువు చేతికి సమర్పించుకునేటువంటి సమయం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనం చేయిస్తున్నాం. అపవాది క్రియలు లయం చేయడానికి నువ్వు ప్రత్యక్షమయ్యావు. అపవాది క్రియలు అయినటువంటి అయోమయాన్ని, అజ్ఞానాన్ని, అధైర్యాన్ని తొలగించాలని, విశ్వాసుల యొక్క నిఘంటువుల పదాలు లేకుండా చేయాలని మీరు ఆలోచించి మీరు ప్రత్యక్షమయ్యారు. పునరుత్థానుడిగా వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యారు. పునరుత్థానం జరిగించిన తర్వాత 8 దినాలు 9 దినాల తర్వాత వాళ్ళకి కనిపించారు. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో ప్రభువా, మా జీవితాల్లో ఉన్నటువంటి అయోమయాన్ని, అజ్ఞానాన్ని, అధైర్యాన్ని తొలగించి మీ కార్యం జరిగించమని అనుకుంటున్నాను. అయోమయానికి బదులుగా స్పష్టతను మీరు మాకు కలుగు చేయండి. అజ్ఞానానికి బదులుగా విజ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించండి. అధైర్యానికి బదులుగా ధైర్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు ఈ అధ్యాయాన్ని, ఈ వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ముందుకు సాగాల్సిందే కోరుతున్నా. మీకేమన్నా సందేహాలు ఉన్నట్లయితే నేడే యూట్యూబ్ సెక్షన్లో, కామెంట్ సెక్షన్లో మీరు దయచేసి కామెంట్లు పెట్టి నన్ను సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.